ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. శివకేశవుల పుణ్యక్షేత్రం పుష్పగిరి అత్యంత మహిమలు కలిగిన దేవాలయం. మన ఊరు మన గుడి మన బాధ్యతలో భాగంగా కడప జిల్లాకు చెందిన మన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమరావతి, ట్రస్ట్ సభ్యురాలు పొద్దుటూరు శ్రీమతి లక్ష్మీదేవి మరియు గౌరవ సభ్యుడు శ్రీ బసిరెడ్డి గార్ల ఆధ్వర్యంలో పెన్నా నది ఒడ్డున వెలిసిన కడప చెన్నూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల గర్భగుడి పూజా సామాగ్రి మొత్తం శుభ్రం చేశారు. దేవస్థానంలో ఈ కార్యక్రమంలో 40 మంది సేవకులు ప్రొద్దుటూరు, మైదుకూరు, చెన్నూరు తదితర ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. వాటిని శుభ్రంగా మరియు గౌరవంగా ఉంచడం మనందరి బాధ్యత. దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల కలిగేటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భక్తులకు ఆహ్లాదకరమైనటువంటి మరియు ప్రశాంతమైనటువంటి వాతావరణం లభిస్తుంది. శుభ్రమైనటువంటి దేవాలయంలో భక్తులు మరింత భక్తితో మరియు ఏకాగ్రతతో దేవుడిని ప్రార్థించగలరు. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. దుమ్ము, ధూళి మరియు ఇతర కాలుష్య కారకాలు లేకపోవడం వల్ల భక్తులు ఆరోగ్యంగా ఉంటారు. దేవాలయాల పవిత్రత మరియు గౌరవం నిలబడుతుంది. శుభ్రమైనటువంటి దేవాలయం యొక్క గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను మరింతగా చాటుతుంది. పరిశుభ్రమైనటువంటి దేవాలయాన్ని చూసినప్పుడు ఇతరులు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రేరణ పొందుతారు. దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచడానికి మనం ఏమి చేయవచ్చు అనే విషయానికి వస్తే, దేవాలయ ప్రాంగణంలో చెత్త వేయకుండా ఉండాలి. గుట్కా, సిగరెట్లు వంటి వాటిని దేవాలయంలో ఉపయోగించకూడదు. దేవాలయ సిబ్బందికి సహకరించాలి. స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి వెలుతురు వచ్చేలాగా దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేవాలయ పరిశుభ్రత అనేది కేవలము ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మన సంస్కృతిని మరియు సాంప్రదాయాలను గౌరవించే ఒక మార్గం కూడా. దేవాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడం చాలా అవసరము. ఇది భక్తుల యొక్క ప్రశాంతమైనటువంటి మనసును ఇంకా ఆహ్లాదకరంగా చేస్తుంది. దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచడానికి దేవాలయ నిర్వాహకులు అనేక విధాలను పాటిస్తూ ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తారు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా వాటిని ఉపయోగించాలి. పూలు, పండ్లు, ఇతర వ్యర్థాలను డబ్బాలోనే వేయాలి. ముఖ్యంగా దేవాలయ ఆవరణను ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. నేలను ఊడ్చి కడిగి దుమ్ము లేకుండా ఉంచుతారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు భక్తులు కూడా వాటికి అనుకూలంగా ప్రవర్తించాలి. తాగునీటి ప్రదేశాలు, చేతులు కడుక్కునేటువంటి చోట పవిత్రంగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పూజకు ఉపయోగించిన సామాగ్రిని ఒక క్రమ పద్ధతిలో ఉంచాలి. వాడిన పూలు, ఆకులు మొదలైనటువంటి వాటిని వెంటనే తొలగించాలి. భక్తులు కూడా దేవాలయ శుభ్రతకు సహకరించాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, కాగితాలు పడవేయకూడదు. దేవాలయ నిర్వాహకులు శుభ్రత కోసం ప్రత్యేకించి కొంత సిబ్బందిని నియమిస్తారు. వారికి కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా సహకరించాలి. కొన్ని దేవాలయాల అభివృద్ధికి కొంత నిధులను కూడా కేటాయించి ఉంచుతారు. వాటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. కొన్ని దేవాలయాల అభివృద్ధికి, శుభ్రతకు ప్రభుత్వం కూడా కొన్ని నిధులను కేటాయిస్తూ ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి కార్యక్రమాల ద్వారా దేవాలయాల ప్రాముఖ్యతను పెంచడానికి ప్రయత్నిస్తుంది. దేవాలయాలు పవిత్రమైనటువంటి ప్రదేశాలు. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. పరిశుభ్రమైనటువంటి వాతావరణము భక్తి భావాన్ని మరింత పెంచుతుంది, ప్రేరేపిస్తుంది. మన ఊరు మన గుడి మన బాధ్యతలో భాగంగా కడప జిల్లాకు చెందిన మన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విధంగా శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల గర్భగుడి పూజా సామాగ్రి మొత్తం కూడా శుభ్రం చేయడము ఎంతో హర్షించదగ్గటువంటి విషయము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ శివకేశవుల దివ్యాశీసులు, కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.